పూసిన పువ్వు వాడిపోతుంది. పండిన పండు కుళ్ళిపోతుంది. పండిన పండు కుళ్ళిపోతుంది. ఎండిన ఆకు రాలిపోతుంది. ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ మీ అందరితో నాకు ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోతుంది. నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ కుమార్ గాజుల. చూడండి, ఒక్క క్షణం నవ్వితేనే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము అనంటే మొత్తం అసలు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. నిజంగా అంటే అవునా అంటే చూడండి, ఒకసారి నవ్వుతున్నప్పుడు మన ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుంటుంటే నిజంగా అన్ని హ్యాపీ మూమెంట్సే గుర్తొస్తూ ఉంటాయి వాస్తవానికి. చూడండి, ఇక్కడ మనం నవ్వాలి, నవ్వుతున్నాము, మనం హ్యాపీగా ఉన్నాము అనే ఒక చిన్న ఆలోచన మన మైండ్‌లోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఒక 10 ఆలోచనలు వస్తూ ఉంటాయట. కానీ ఎప్పుడైతే నేను బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను అనే నెగెటివ్ ఆలోచన మన మైండ్‌లోకొస్తే 100 నెగెటివ్ ఆలోచనలొస్తాయట మీకు. తెలుసా ఇదనంటే, ఆ! అవును సార్, నిజంగానే ఇది ఎవరో జెప్పారు నాకు వాస్తవానికి. కానీ మనమేం జేస్తా ఉంటాము అనంటే, ఎంతసేపు కూడా మన జీవితంలో జరిగిన చెడు గురించి, బాధల గురించి, కష్టాల గురించి, నష్టాల గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎంతసేపు కూడా డల్‌గా అలానే ఉండిపోతూ ఉంటాం. కానీ మన జీవితంలో చాలా మంచి జరిగింది గదా! ఇప్పటివరకు ఒకసారి ఆలోచించే ప్రయత్నం జేయండి అనంటే, నిజంగా చాలా మంచి జరిగింది. ఈరోజు ఈ క్షణం ఇక్కడ కూర్చొని ఉన్నాం మనము. వినగలుగుతున్నాము, చెవులున్నాయి, చూడగలుగుతున్నాము, కళ్ళున్నాయి, కూర్చోగలుగుతున్నాము, చైర్ ఉంది మనకు. అంటే చైర్ లేని వాళ్ళు కూడా చాలా మంది నించొనున్నారు. కనీసం కొంచెం ప్లేస్ దొరికితే చాలు కూర్చుంటే బాగుండని ట్రైన్‌లో జర్నీ చేసేవాళ్ళనుకుంటూ ఉన్నారు యాక్చువల్‌గా ఈ టైంలో. ఎంతో సేపటి నుంచి ఒక మనం కూడా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు టికెట్ రిజర్వేషన్ లేకుండా ఉండే పరిస్థితులలో ఒక 1 ½ అవర్, 2 అవర్స్ జర్నీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కడైనా ఒక 1 అవర్ నిలిచిన తర్వాత ఒక 5 నిమిషాలు కనీసం ఎవరైనా కొంచెం ప్లేస్ ఇస్తే బాగుండు, ఒక 5 నిమిషాలు కూర్చుంటే బాగుండు అనుకున్న రోజులు ఎన్నున్నాయి చూడండి ఒకసారి. కదా! మరి ఇంత హ్యాపీగా కంఫర్ట్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని, ఫోన్ పెట్టుకొని ముందు ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని, వైఫై కనెక్ట్ చేసుకొని, సార్ ఎప్పుడెప్పుడో పెళ్ళైనప్పుడు కొత్తలో ఫోటో పంపించినప్పుడు చూసి మస్తు హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అన్నారట. మళ్ళీ ఇప్పటిదాకా ఎవ్వరు అడగట్లేదు వాస్తవానికి. ఎవ్వరు అనట్లేదు వాస్తవానికి. అవును సార్, నిజంగానే నిజమే సార్, నిజమే గదా! అని అనుకుంటాం. అంటే అప్పుడప్పుడు నిజంగా నవ్వడం ఎందుకు మర్చిపోయాం మనం వాస్తవానికి. మర్చిపోయాం. ఏం మర్చిపోయామనంటే, నవ్వడం మర్చిపోయి అన్ని ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ హాస్పిటల్‌కెళ్ళిపోతున్నాం యాక్చువల్‌గా. మరి ఇవన్నీ మనకెవరు జెప్పాలి? తెలవదా మనకు అనంటే, తెలిసినట్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ చేయాలంటే ఇబ్బందనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే, ప్రయత్నం చేస్తే చాలా గొప్ప గొప్ప మార్పులు జరిగాయి వాస్తవానికి. జరిగాయా లేదా అనంటే, నిజంగా చాలా మార్పులు జరిగాయి. మనం పుట్టినప్పుడు చిన్నగా ఇంత ఉన్న మనము కొన్ని నెలల్లో, సంవత్సరాలలో నడక నేర్చుకొని, మాటలు నేర్చుకొని, పనులు నేర్చుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, బిజినెస్ చేసుకుంటూ, ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, పిల్లలు, వాళ్ళ చదువులు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన మనము నిజంగా ఎక్కడో ఒక దగ్గర కొంచెం స్ట్రక్ అయిపోయామేమో, ఒక ఆనందంలో వెలితి వచ్చేసిందేమో, ఎక్సైట్‌గా లేవేమో, కొంచెం ఒత్తిడిలో ఉన్నామేమో, కొంచెం స్ట్రెస్‌లో ఉన్నామేమో, నిజంగానే మనం చేస్తున్నాం గానీ, అసలు ఆ పని చేస్తున్న క్రమంలో ఆ ప్రాసెస్‌ని కూడా ఎంజాయ్ చేయట్లేదేమో అని అనుకుంటప్పుడు, నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్న క్రమంలో కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? లేరా? అనంటే అందరూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. అందరూ టెన్షన్‌లోనే ఉన్నారు వాస్తవానికి. సరే, స్కూల్‌లో చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. అవునా? అనంటే అవును. స్కూల్‌లో చదువుకున్నాం, కాలేజీలలో చదువుకున్నాం, చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. చాలా అద్భుతంగా జాబులు కూడా చేస్తున్నాం మనం అక్కడ. ఇక్కడ చాలా సందర్భాల్లో బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాము. ఆ సంపాదించిన డబ్బులను ఎలా దాచిపెట్టాలో గూడా, ఎలా ఇన్వెస్ట్ చేయాలో గూడా మనం చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. కానీ నిజంగా ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఏది మనకు ఆనందాన్ని ఇస్తుంది అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, మనం మాట్లాడే ఒక చిన్న మాట, మనం మాట్లాడే ఒక చిన్న మాట మనకు ఆనందాన్ని కలిగించడంతో పాటుగా మన చుట్టూ ఉన్న మనుషులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందట వాస్తవానికి. నిజంగా నువ్వు ₹1,00,00,000 ఏదిచ్చినా, లక్షల రూపాయలతో ఏమిచ్చినా రాని ఆనందం మీ ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒక డ్రెస్ ఏసుకొని ఇలా నీకు కనబడుతూ ఉన్నప్పుడు, నిజంగా ఈ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు. ఈ డ్రెస్ నీకు చాలా బాగా నప్పింది. ఇందులో నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు. నువ్వు నిజంగా హ్యాండ్సమ్‌గా ఉన్నావు అని ఒక్క మాట చెప్తే నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అనంటే, నిజంగానే 'రాజ్‌కుమార్ కేవి' గారు అంటున్నారు. అవును సార్, వాస్తవానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు సార్. నిజంగా పొద్దున్నుంచి చేసిన కష్టమంతా మర్చిపోతూ ఉంటారు. ఇన్ని రోజుల్లో ఉన్న బాధనంతా మర్చిపోయి ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అటువంటి విషయాలను మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామా? అనంటే ఏమీ మాట్లాడట్లేదు వాస్తవానికి. చాలా సందర్భాల్లో మనిషి నిజంగా మాట్లాడడం ఎలా అనే విషయాన్ని నిజంగా చిన్నప్పుడు పుట్టగానే ఆ అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్వంతుడవుతావు. ఆ అమ్మ అను, అమ్మ అంటే ఆయుష్యవంతుడవుతావు అని నేర్పాం. ఆ అత్త అను,
అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతావు అని నేర్పాం మనం. అవునా? అమ్మ అంటే ఆయుష్యవంతుడవుతావు అని నేర్పాము నీ పిల్లోడికి. అత్త అంటే ఆయుష్యవంతుడవుతావు అని నేర్పావు నీ పిల్లోడికి. అటువంటి ఆ అమ్మ, వాళ్ళ అమ్మ గావచ్చు, వాళ్ళ నానమ్మ గావచ్చు, వాళ్ళ అమ్మమ్మ గావచ్చు, ఆ పిల్లోడి దగ్గరికి రాగలుగుతుందా ఈరోజు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం జేయండి. ఆ పిల్లోడి దగ్గర ఉండగలుగుతుందా ఈరోజు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం జేయండి. ఆ అత్త అని నేర్పిన నువ్వు, నీ పిల్లోడు అంత ఐశ్వర్యవంతుడిగా తయారయ్యాడు గానీ, ఆ అత్తకి కనీసం ఫోను జేసి మాట్లాడగలుగుతున్నాడా ఈరోజు? కనీసం ఆ సందర్భం వచ్చినా అని ఆలోచించగలుగుతున్నాడా తన గురించి అనంటే, లేదు వాస్తవానికి. అంటే చూడండి, ఏం జరుగుతుంది మన చుట్టూ వాస్తవానికి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, నిజంగా ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకి చాలా అద్భుతమైన మార్పులు జరిగి ఉంటాయట వాస్తవానికి. జరిగాయనంటే, ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఎందుకు సార్, నా జీవితంలోనే చాలా మార్పులు జరిగాయని మీరు అనుకుంటా ఉంటారు వాస్తవానికి. అవునా? చిన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, మీరు జాబ్ చేయకముందు ఒకలాగా ఉన్నారు, మీరు జాబ్ వచ్చాక ఒకలాగా ఉన్నారు, మీరు పెళ్లి కాకముందు ఒకలాగా ఉన్నారు, మీరు పెళ్లయ్యాక ఒకలాగా ఉన్నారు మీరు. అవునా కాదా? పిల్లలు కాకముందు ఒకలాగా ఉన్నారు, మీరు పిల్లలయ్యాక ఒకలాగా ఉన్నారు. అంటే ప్రతి సందర్భంలో మీరు ఆ సిట్యుయేషన్స్‌నన్నీ దాటుకుంటూ వస్తున్న క్రమంలో అన్నీ మారుతూ ఉన్నాయి వాస్తవానికి. మారుతున్నాయా లేవా అనంటే ప్రతీది మారుతూ ఉంది. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామనంటే అన్నీ మారుతూ ఉన్నాయి గానీ, ఆ మారుతున్నయన్నీ నాకనుగుణంగా మారాలి అని అనుకుంటూ ఉన్నాం వాస్తవానికి. ఆ మారుతున్న ప్రతి ఒక్కటి నాకనుగుణంగానే ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం వాస్తవానికి. ఎప్పుడైతే మారాలి అని కోరుకుంటున్నామో, ఆ మార్పు మాత్రం నాకనుగుణంగా ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి అనంటే ఆనందంగా ఉండలేవు వాస్తవానికి. మరి నిజంగా ఆది మానవుడి నుంచి ఆధునిక మానవు వరకు ఇన్ని అద్భుతమైన మార్పులు జరుగుతున్న క్రమంలో, ఆ మార్పులతో పాటు, ఆ మార్పులతో పాటు ఎవరు మారాలి వాస్తవానికి? ఎవరు మారాలి వాస్తవానికి? అని అనుకుంటున్న క్రమంలో ఆల్రెడీ ఎండాకాలం అనుకుంటున్నాము. ఎండాకాలం అయిపోయింది యాక్చువల్‌గా. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. కేరళలో ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయి వర్షాలు పడుతున్నాయంట యాక్చువల్‌గా. మనకు గూడా ఇవాళ ఇప్పుడు సాయంత్రం గూడా వర్షాకాలం లాగానే అనిపిస్తా ఉంది యాక్చువల్‌గా, గాలొస్తా ఉంది. వర్షం వచ్చేస్తుంటది. వర్షాకాలం వస్తది. ఆ వర్షాకాలం అయిపోతుంది. తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది. ఆ చలికాలం అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం అయిపోతూ ఉంటుంది. ఇలా ప్రకృతి మారుతూ ఉంది. సీజన్స్ మారుతూ ఉన్నాయి. రోజులు మారుతూ ఉన్నాయి. నెలలు మారుతూ ఉన్నాయి. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. ఇవన్నీ మారుతున్న క్రమంలో ఈ మార్పుతో పాటుగా మనము మారాలి అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, ఆ మార్పుకు అనుగుణంగా మారుతూ, కాలానికి అనుగుణంగా మారుతూ, ఎవరైతే కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటూ, వారు చేస్తున్న పనిలో అద్భుతమైన విజయం సాధిస్తారు అని అంటూ ఉంటారు వాస్తవానికి. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? అవును సార్, వాస్తవానికి ఇది నిజం. ఇది నిజం. ఇది వాస్తవం వాస్తవానికి. ఎందుకు వాస్తవం అనంటే, ఇలా నిన్ను నీవు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోకపోతే, నిన్ను నీవు ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకోకపోతే, నిన్ను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకపోతే, మనం చేస్తున్న పనిలో గావచ్చు, ఉంటున్న రంగంలో కావచ్చు, అక్కడే ఉండిపోతాం వాస్తవానికి. నిజంగా చూడండి, ఇక్కడ చాలా మంది డిఫరెంట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. చాలా మంది వివిధ రకాల ప్రొఫెషన్స్‌లో చాలా అద్భుతమైన స్టేజ్‌లో ఉండుంటారు వాస్తవానికి. కానీ కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు గావచ్చు, ఏదైనా గ్యాదరింగ్ జరుగుతూ ఉన్నప్పుడు గావచ్చు, ఆ గ్యాదరింగ్‌లో మీకు సంబంధించిన ఏదైనా ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు, మీకు సంబంధించిన ఏదైనా విషయాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఆ విషయాలు చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి మీ జీవితంలో వాస్తవానికి. అవునా అనంటే, అవునండి వాస్తవానికి. ఆ క్షణంలో అసలు నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ విషయం నేను చెప్తే నా లైఫ్ ఇంకోలాగా ఉండేది. నేను చెప్పలేకపోయాను. నేను భయపడ్డాను. నా ప్లేస్‌లో ఇంకొకరు నించొని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ ముందు పొజిషన్‌లోకెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా నాకన్నా గొప్ప స్థాయిలో ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం మనమందరం. అవునా కాదా అంటే, అవును వాస్తవానికి. ఇక్కడ ఏం జరుగుతుంది మరి? నిజంగా మనం ఉన్న స్థాయిలో అక్కడే ఉండిపోవడానికి, మనం ముందుకెళ్ళకపోవడానికి, ఎదగకపోవడానికి, మనకంటూ ఒక అద్భుతమైన ఐడెంటిఫికేషన్ రాకపోవడానికి, మనల్ని 10 మంది గుర్తించకపోవడానికి, నిజంగా అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్‌లో అయినా సరే, సమాజంలో అయినా సరే, ఎక్కడైనా గాని ప్రముఖ పాత్ర పోషించేది ఏదైనా ఉందా అనంటే, మనం మాట్లాడే మాట వాస్తవానికి. ఈ 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అనంటే, అది మాట. నిజంగా మనిషి ఆ మాటని ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలి అనే విషయం పైన క్లారిటీగా ఉంటూ, ఫోకస్డ్‌గా దాన్ని నేర్చుకొని, నిజంగా దాన్ని అలానే ప్రెజెంట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందంటారు వాస్తవానికి.
నిజంగా అటువంటి అద్భుతమైన నైపుణ్యాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి వాటన్నింటినీ మీ పర్సనల్ లైఫ్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం కోసం. మమ్మల్ని ఏం తీర్చిదిద్దుతారు సార్, ఆల్రెడీ మేము తీర్చిదిద్దుకొని ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి. అవునా కాదా? ఎస్ సార్ నో? అవును, మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని ఉన్నాం. నేను కూడా అట్నే అనుకున్నా తెలుసా, నిజంగా మీ లెక్కనే అనుకున్నా. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా గిట్లనే ఒక లింక్ వచ్చింది. లింక్ వచ్చినాక ఒక ఆయన ఇట్లనే కోట్ వేసుకొని వచ్చి చెప్పడానికి వచ్చిండు. వచ్చినప్పుడు నిజంగా నేను నవ్వుకున్నా. మీరు అందరూ ఇప్పుడు నవ్వుకుంటారు, నాకు అర్థమవుతుంది వాస్తవానికి. ఎందుకనంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే కదా. అలా చెప్తూ ఉంటే నాకు చాలా విషయాలు తెలుసు, నాకు చాలా విషయాలు తెలుసు అని నిజంగా అనుకున్నాను ఆ రోజు. కానీ అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కూడా అర్థమవుతుంది ఏంటంటే, నీకేం తెలుసు, నాకేం తెలుసు, మనకేం తెలుసు, నీకేం తెలుసు, నాకేం తెలుసు, మనకేం తెలుసు అంటే, మనకు తెలిసిందే మనకు తెలుసట. మనకేం తెలుసు, మనకు తెలిసిందే మనకు తెలుసు. మరి మనకేం తెలియదు, మనకేం తెలియదు, మనకు తెలియదు, మనకు తెలియదు, మనకు తెలియంది మనకు తెలియదు. మరి మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి? తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఇక్కడ దాకా చాలా మంది నేర్చుకుంటారు వాస్తవానికి. తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. కానీ తెలియని విషయాన్ని తెలుసుకొని, తెలుసుకున్న విషయాన్ని ఆచరించి ఆ ఆచరణ ఆ రోజు మాత్రం కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. ప్రతిరోజు ఉండేలా చూసుకో. నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేదు అని అంటారు వాస్తవానికి. నిజంగా చూడండి, మనం చాలా అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాం. కానీ ఆ నేర్చుకుని దాన్ని అక్కడే ఆపేశాం వాస్తవానికి. కానీ దాన్ని ప్రతిరోజు అలా కంటిన్యూ చేయగలుగుతున్నామా? అనగననగ రాగ మతి చేయించునుండు నువ్వు తిరగ తినగావేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. ఓ సారు, ఇది నాకు చిన్నప్పుడే తెలుసు, కానీ నేను చెయ్యా అని అంటే నేనేం చేయలేను, నువ్వేం చేయలేవు. కానీ నిజంగా చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఇలా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వాస్తవానికి. నోన్ ఈజ్ ఏ డ్రాప్ అంటారు, నోన్ ఈజ్ ఏ డ్రాప్ అంటారు, అన్నోన్ ఈజ్ ఏ ఓషన్ అంటారు, అన్నోన్ ఈజ్ ఏ ఓషన్ అంటారు. అంటే తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అని అంటుంటాం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన విషయాలను మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ దాన్ని మన ప్రొఫెషన్కి ఏ విధంగా ఉపయోగపడతాయని దాన్ని అలా మలుచుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఎట్ ద సేమ్ టైం అద్భుతమైన వక్తగా మారడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను నేను ఇది అనంటే, ఇప్పటిదాకా మీరు ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటే అందులో చాలా మంది ఫోటోస్ వచ్చి ఉంటాయి, మీరు అందరు చూసింటారు. వాళ్ళందరూ కూడా మొదటగా మామూలుగా మీలాగా నాలాగా పార్టిసిపెంట్స్గా వచ్చిన వాళ్ళే. ఈరోజు వాళ్ళని సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఫేస్బుక్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. నేను కనబడతాను మీకు వాస్తవానికి. ఆ ఫోటోలో కనబడ్డ ప్రతి ఒక్కరు కనబడతారు వాస్తవానికి. ఎలా సాధ్యమైంది సార్ ఇదంతా అనంటే, ఈ ఒక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్‌లో మేము నేర్చుకున్న ఆ విషయాలు మమ్మల్ని ఆ 4 గోడల మధ్యలో నుండి ఈ నలుదిక్కులకు పరిచయం చేసింది వాస్తవానికి. ఈ నలుదిక్కులకు పరిచయం చేసింది ఏంటి అనంటే, అదే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. నిజంగా మాట్లాడడం ఎలా అనే విషయం, ఒక బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, ఒక వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉండాలి, అసలు ఎలా చూడాలి, ఎలా నిల్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఎటువంటి పదాలు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి అనే విషయాలను నేర్పుతూ, అది ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు, పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన విషయాలు, ఎట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్లో ఏ విధంగా ఉండాలి, ఫ్యామిలీ తోటి ఏ విధంగా కనెక్ట్ అవుతూ ఉండాలి, బాస్ దగ్గర ఏ విధంగా ఉండాలి, ఆఫీస్ కొలీగ్స్ దగ్గర ఏ విధంగా ఉండాలి, అటువంటి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతూ, అదేవిధంగా ఫ్యూచర్లో మనకు జరుగుతున్న మార్పులు ఏంటి, అద్భుతమైన టెక్నాలజీ ఏ విధంగా మారిపోతూ ఉంటుంది, ఆ టెక్నాలజీని మనం ఏ విధంగా నేర్చుకోవాలి. నిజంగా మనకు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, వైఫై కూడా ఉంది మనకు. ఆ వైఫై ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. కానీ ఆ ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, వైఫై కానీ మనల్ని వాడుకుంటుందా, మనం వాటిని వాడుకుంటున్నామా అని అనుకుంటున్నప్పుడు, ఇప్పటిదాకా వాటి ద్వారా మనకు ఎటువంటి లాభం లేకపోవచ్చునేమో, కానీ ఇప్పటి నుంచి మాత్రం మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే అద్భుతమైన విషయాన్ని ఇక్కడ నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్రైనర్ వర్క్ షాప్ ఒక ట్రైనర్ స్పీకర్ అనే కాకుండా టోటల్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి సంబంధించి మిమ్మల్ని ఒక వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తిగా మారుస్తూ, ఒక వక్తగా మారుస్తూ, మీరుంటున్న రంగంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అద్భుతంగా ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అనంటే అది ట్రైనర్ వర్క్ షాప్ వాస్తవానికి. అయితే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటి అనంటే, ఇంకొక 4 విషయాలు ఉంటాయి ఇక్కడ. మీరు ఫస్ట్ పాయింట్ లో వచ్చేసి నరేష్ రెడ్డి గారు, ఎస్ కమ్ రైట్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడొచ్చు. మీరు ఇంపాక్ట్‌తో అసోసియేట్ అయ్యి ఎన్ని సంవత్సరాలయింది సార్? మాకు మీలాగా మాట్లాడగలిగితే సరిపోతది అంతే. సూపర్‌గా నేను ఇదే చెప్పబోతున్నాను. నేను ఇక యాక్చువల్‌గా పాయింట్ ఏంటి అనంటే, బిఫోర్ ఇంపాక్ట్ యాక్చువల్‌గా నేను మాట్లాడడానికి చాలా భయపడేవాడిని వాస్తవానికి.
జస్ట్ కరోనా టైంలో ఇది నేను ఎందుకు ఇదే ఎగ్జాంపుల్ చివరి చెప్దాం అనుకున్నా, మీరు మధ్యలో అడిగారు యాక్చువల్‌గా. అంటే నేను మాట్లాడేది బాగుంది అని మీరు అనుకుంటున్నారు. నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అని అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నానండి. నేను ఇక్కడ యాస్ ఏ లెక్చరర్‌గా ఉన్నా గాని నేను టీచింగ్ చేసేవాడిని యాక్చువల్‌గా. అక్కడే ఇంక అంతవరకే క్లాస్ రూమ్ వరకే ఉండిపోయేటోడిని. తర్వాత కొలీగ్స్ దగ్గర మాట్లాడాలన్నా, బయట మాట్లాడాలన్నా, స్టేజెస్ పైన మాట్లాడాలన్నా చాలా భయపడేవాడిని యాక్చువల్‌గా. కానీ వన్స్ ఎప్పుడైతే నాకు ఇటువంటి చిన్న ఇప్పుడు మీకో మెసేజ్ వచ్చింది చూడండి. ఏంటి మీరు ఒక ట్రైనర్ కావాలనుకుంటున్నారా? స్పీకర్ కావాలనుకుంటున్నారా? మంచిగా మాట్లాడగలగాలనుకుంటున్నారా? ఒక వక్త కావాలనుకుంటున్నారా? ఈ గ్రూప్‌లో జాయిన్ కండి అనుకున్నప్పుడు నేను కూడా అనుకున్నాను తెలుసా? ఏమనుకున్నానంటే, నాకు మస్తు విషయాలు తెలుసు కదా! ఈళ్ళేం చెప్తారులే అక్కడ అని నిజంగా అట్లనే అనుకున్నాను నరసింహారెడ్డి గారు. టు బి ఫ్రాంక్ అలానే అనుకోని ఇక్కడికొచ్చాను. వచ్చిన తర్వాత అనిపించింది ఏంటనంటే, అరే! నాకు తెలవని చాలా విషయాలున్నాయి వాస్తవానికి. ఇన్ని అద్భుతమైన విషయాలున్నాయా? నిజంగా ఆ రోజు ఎప్పుడైతే నేను ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడికొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ నేర్చుకున్నానో, నేర్చుకున్న తర్వాతనే నాలో ఈ మార్పు జరిగిందండి. నాలో ఈ మార్పు జరిగింది. నేను ఈ నేర్చుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నరసింహారెడ్డి గారు, నేర్చుకొని అక్కడే ఆపలేదండి నేను. నేర్చుకొని అక్కడే ఆపలేదు. దాన్ని ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాను. ఒకరోజు తప్పించి ఒకరోజైనా సరే, వారంలో కనీసం 4 రోజులైనా, 5 రోజులైనా గానీ, ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలోకెళ్ళి 'సునీల్ కుమార్ గాజులా' అని సెర్చ్ చేయండి. ఒక 500, 600 వీడియోస్ కనబడుతుంటాయి. దాన్ని ఎవరు చూస్తారా? ఎవరు చూడరా? అనేది నాకు అనవసరం ఫస్ట్ పాయింట్‌లో. నాకేంటి అనంటే, నేను మాట్లాడడాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నా ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నా వాయిస్ మాడ్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నా బాడీ లాంగ్వేజ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఐ కాంటాక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నా పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో చూడండి. అంటే మనకేంటి అనంటే, ఆ నేర్చుకున్న విషయాన్ని ప్రతిరోజు ఆచరించే ప్రయత్నం చేస్తే, ఇక్కడ కూడా నిజంగా అద్భుతమైన విషయం ఏంటి అనంటే, ఒక వ్యక్తిలో చాలా మలినాలు ఉంటాయంటారు వాస్తవానికి. ఎప్పుడైతే వ్యక్తి తన మలినాలను ఎప్పుడైతే పోగొట్టుకుంటూ ఉంటాడో, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది అని అంటూ ఉంటారు వాస్తవానికి. అంటే ఏంటి సార్ అవి మలినాలు అనుకున్నప్పుడు, శరీరంలో ఉంటాయి, మనసులో ఉంటాయి, మాటలో కూడా ఉంటాయట వాస్తవానికి. అవునా అంటే అవును వాస్తవానికి. ఏంటి మరి అవి శరీరంలో ఉండే మలినాలు ఎలా పోతాయి మనకు వాస్తవానికి అనుకున్నప్పుడు, శరీరంలోని మలినాలు పోవాలి అనంటే వ్యాయామం చేయడం ద్వారా ఆ శరీరంలోని మలినాలన్నీ పోతూ ఉంటాయట. అప్పుడు ఆటోమేటిక్‌గా మనిషి శారీరకంగా దృఢంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటాడట వాస్తవానికి. చాలామంది ఈరోజు శరీరంలోని మలినాలన్నీ అలానే ఉంచుకొని చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాము. హాస్పిటల్‌కెళ్తూ ఉన్నాము. చాలా తిరుగుతూ ఉన్నాం వాస్తవానికి. ఎందుకు సార్ ఇక్కడ అనంటే చిన్నగా నిజంగా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటాము. కానీ హెల్త్ గురించి ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నామా అనంటే మనం వెల్త్ వేటలో పడిపోయి హెల్త్ గురించి ఆలోచించకుండా హాస్పిటల్‌లోకెళ్ళిపోయి ఆ వెల్త్ అంతా తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్‌లోనే పెట్టేస్తున్నాం వాస్తవానికి. ఆ చిన్న వ్యాయామం చేయడం ద్వారా అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జంపింగ్ కావచ్చు, చివరికి డాన్స్ అన్నా కావచ్చు. చెమట రూపంలో ఎళ్ళిపోయినా సరే మనం చాలా యాక్టివ్‌గా ఉండొచ్చు. అంటే చూడండి శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తే శారీరకంగా దృఢంగా ఉంటాం. మరి మనసులో ఉన్న మలినాలు పోవాలి అనంటే ఎలా పోతాయి మనసులో ఉన్న మలినాలు పోవాలి అనంటే కొత్త కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కొత్త కొత్త విషయాలను చదివే ప్రయత్నం చేయాలి. కొత్త కొత్త స్కిల్స్‌ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మనస్సు చాలా ఉత్సాహంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట వాస్తవానికి. అవునా అనంటే అవును సార్ నిజమే. తర్వాత చాలా అద్భుతమైన విషయం ఏంటి అనంటే, మాటలోని మాలిన్యాలు మా మా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ వర్డ్ రావట్లేదు. రిపీట్ కావట్లేదు. మాటలోని ఏంటవి? ఆ! ఏదో అన్నారు చెప్పండి ఇప్పుడు ఏమన్నారు? మలినాలని చూడండి మలినాలు అందరూ అంటారు పెదాలు కదిలిస్తున్నారా లేదా అని టెస్ట్ చేశా నేను. నిజంగా టెస్ట్ చేయలేదు మర్చిపోయా వాస్తవానికి. నిజంగానే మర్చిపోయా. కానీ మీరందరూ అట్లా అంటా ఉంటే, అట్లా ఉంటే నేను ఎట్లా కవర్ చేసినా అంటే, మర్చిపోయినా అని చెప్పి మళ్ళీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసిన. అంటే ఇవన్నీ ఒక టెక్నిక్ అన్నట్టు. ఒక ప్రాసెస్ మనం తీసుకెళ్తున్న క్రమంలో ఎలా దాన్ని ప్రెజెంట్ చేయాలి? మనం ఏమైనా విషయాన్ని ఆఫీస్‌లో మాట్లాడాలనుకుంటున్నప్పుడు, ఒక విషయాన్ని ప్రెజెంట్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ఎలా హ్యూమర్ యాడ్ చేయాలి? దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళాలి? ఎక్కడ రైజింగ్ టోన్ ఉండాలి? ఎక్కడ ఫాలింగ్ టోన్ ఉండాలి? ఎక్కడ కొటేషన్ చెప్పాలి? ఎక్కడ నవ్విపించాలి? ఎక్కడ హ్యూమర్ యాడ్ చేయాలి? ఇవన్నీ అద్భుతంగా మనకు నేర్పించడం జరుగుతూ ఉంటుందండి వాస్తవానికి. అది కూడా ఉచితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎలా అది? ఉచితంగా. సరే అదే మైండ్ సెట్‌తోని ఉండుర్రు. బయటకు పోయి మనం 10,000 షాపింగ్ చేసి వచ్చిన తర్వాత రోడ్ మీదకి వచ్చిన తర్వాత పానీపూరి దగ్గర రూ. 10 వదిలిపెట్టి వచ్చినాం అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక రూ. 10 మర్చిపోయొస్తే అంటే 10,000 షాపింగ్ చేసినా లాస్ట్‌కి వచ్చి పానీపూరే తింటాం అనుకోండి బయట బండి దగ్గర. అంటే ఆ పానీపూరి దగ్గర రూ. 10 మిస్ అయిపోయిస్తే అర్రే! రూ. 10 పోయినాయి. అర్రే! రూ. 10 పోయినాయి. అర్రే! రూ. 10 పోయినాయి అని ఎంత టెన్షన్ పడతామంటే అంటే 10,000 పెట్టి చేసిన షాపింగ్ వల్ల ఆనందం ఇయ్యదు గానీ, ఈ పైన రూ. 10 గురించి ఆలోచిస్తా ఉంటాం మనం. మన జీవితాల్ని మార్చే రోజు కావాలి సార్ మనకు. చిన్న మార్పు సార్. చిన్న మార్పు ఏం లేదు. చిన్న మార్పు. కొంచెం చిన్నగా మార్చే ప్రయత్నం చేద్దాం. పొద్దున లేద్దాం తప్పేం గాదు. పొద్దున లేద్దాం తప్పేం గాదు. ఎన్ని సార్ 15, 20, 40, 50 సంవత్సరాల నుంచి పడుకునే ఉంటున్నాం గదా! కొంచెంసేపు ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు మన ఏజ్ ఎంతుంటే అన్ని నిమిషాలు.
మన ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలట. అన్ని నిమిషాలు వ్యాయామం చేసే ప్రయత్నం చేయాలట. శరీరాన్ని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే మనిషి నిజంగా గొప్పగా ఉండడానికి స్కోప్ ఏర్పడుతుంది సార్. మీరు నిల్చునే విధానం మారిపోతది. మీరు కూర్చునే విధానం మారిపోతది. మీరు చూసే విధానం మారిపోతది. మీ మాటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. మీ ఫేస్‌లో గ్లో వస్తూ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అసలు ఏంటి నీలో అద్భుతమైన మార్పు వచ్చింది అని చెప్తూ ఉంటారు. దేని ద్వారా వస్తుంది అనంటే నిజంగా కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తి కలిగి ఉన్న శరీరం సార్. శరీరంలోని బాడీ పార్ట్స్ వాస్తవానికి. వాటిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. చిన్న చిన్న వస్తువులనే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం గదా! చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నామే. ముందున్న ల్యాప్‌టాప్‌ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నామే. వీటన్నిటిని హ్యాండిల్ చేసే మన బాడీ, మన శరీరంలోని పార్ట్స్ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే నిజంగానే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే శరీరంలోని మలినాలు పోవాలంటే వ్యాయామం చేయాలి. మనసులోని మలినాలు పోవాలంటే కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ఫజిల్స్ ఫాలో చేస్తూ ఉండాలి. కొత్త కొత్త విషయాలని చదువుతూ ఉండాలి వాస్తవానికి. మర్చిపోయామండి మనం. ఎప్పుడైతే లుక్ రీడింగ్ పెరిగిందో బుక్ రీడింగ్ తగ్గిపోయింది. బుక్ రీడింగ్ తగ్గిపోయింది. అన్ని లుక్కే ఇలా చూసుడే ఇలా చూసుడయిపోయింది. ఆ లుక్ రీడింగ్ పెరిగిపోయి, ఆ బుక్ రీడింగ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే నువ్వు బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటావో, అందరూ అప్పుడు నిన్ను ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా మనసుని యాక్టివ్ చేసుకున్నావు బాగుంది. తర్వాత చివరిది చాలా ఇంపార్టెంట్ సార్. మాటలోని మలినాన్ని తొలగించాలి అనంటే, గొప్ప గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలట. వారి మాటలు వినే ప్రయత్నం చేస్తూ ఉండాలట. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలట. అప్పుడే మన మాటలోని మాలిన్యం తొలగిపోయి, మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక వక్తగా మారడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. నిజంగా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌లో మీరు జాయిన్ కాగానే, మీరు ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్స్‌తో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరితోటి కలవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మేము రీసెంట్‌గా ఐకాన్ 2025 అని హైదరాబాద్‌లో జరిగింది యాక్చువల్‌గా. మేము అక్కడికెళ్ళిన తర్వాత పట్టాభిరామ్ సార్ గారైతేనేమి, యండమూరి వీరేంద్ర సార్ గారైతేనేమి, వేణు భగవాన్ గారైతేనేమి, తర్వాత శ్రీపాదరామ్ గారైతేనేమి, సుధీర్ సాంద్రా గారైతేనేమి, నిఖిల్ గుండా గారైతేనేమి, ఎంతమంది సార్ చాలా 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 అద్భుతమైన అంటే ఆ 2 డేస్ మేము అక్కడ ఉంటే ఎంత అద్భుతమైన వైబ్రేషన్స్ అవి, ఎంత అద్భుతమైన నాలెడ్జ్ అది. నిజంగా మాలో అద్భుతమైన మార్పు జరగడానికి. మేము కట్టిన డబ్బులేం లేవండి అక్కడ. దేనికోసం కట్టామో ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళకి కూడా తెలుసు. మేము తినే ఫుడ్ కోసం కట్టుకొని ఎళ్ళాం అంతే. ఇక్కడ ఎట్ ద సేమ్ టైమ్ మీరు కూడా పే చేసేది కూడా మీ ఫుడ్ కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి, మాటకు సంబంధించి ప్రతి విషయంలో మీ లోపల అద్భుతమైన మార్పు జరగడం కోసం ఉపయోగపడే అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అనంటే అదేంటి అనంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్. ఏ పని చేస్తున్నా ఎలా ఉండాలట అంటే హార్ట్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలనట, స్కిల్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలనట, కేర్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలట వాస్తవానికి. కేర్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలండి వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తామనంటే కేర్‌ఫుల్‌గానన్నా చేస్తాం, స్కిల్‌ఫుల్‌గానన్నా చేస్తాం, హార్ట్‌ఫుల్‌గానన్నా చేస్తాం. కానీ ఎప్పుడు కూడా ఈ మూడిటిని కోఆర్డినేట్ చేయం వాస్తవానికి. ఎప్పుడైనా ఈ మూడిటిని కోఆర్డినేట్ చేస్తామనంటే ఈ మూడిటిని కోఆర్డినేట్ చేయము. కానీ ఎప్పుడైతే ఈ 3 విషయాలను నువ్వు కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఏ పని చేస్తున్నా గాని హార్ట్‌ఫుల్‌గా దాన్ని ఇష్టపడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఇష్టపడే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులను ఇష్టపడే ప్రయత్నం చేయండి. వాళ్ళతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక చిన్న మాట సార్. మీరు ఇంట్లో వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ చిన్న మాట మార్చే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మనమేమనుకుంటామనంటే, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఇద్దరు అలానే అనుకుంటే, అందరూ అలానే అనుకుంటే, ఇంక ఎవరిని అర్థం చేసుకుంటారో ఆలోచించే ప్రయత్నం చేయండి. నాకు తెలుసు నేను ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నానని. మీరందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి మీకనిపిస్తూ ఉంటుంది అలా. అప్పుడప్పుడు అనుకోవాలట అలా హ్యాండ్సమ్‌గా ఉన్నానని. నిజంగానేనా? ఈ పక్కన ఈ ఫోటోలో ఉన్నది కూడా నేనే మీకు అర్థమైతలేదు అప్పుడు. ఇంతకుముందు ఆ గెటప్ ఈ గెటప్ ఇంతకుముందు అలానే ఉండే. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్‌లలో అదే గెటప్ ఉంటది. ఇదెందుకు మార్చిర్రు సార్ అనంటే ఆల్రెడీ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాం. హాలిడేస్ అయిపోయింది కాబట్టి అంతా హాలిడేస్ గెటప్ అన్నట్టది. నిజంగా చూడండి పొద్దున్న లేవగానే ఏం చేస్తాం మనం? పొద్దున్న లేవగానే ఏం చేస్తాం? అద్దంలో చూసుకుంటూ ఉంటాం. అవునా? అద్దంలో చూసుకుంటాం. ఇలా పట్టుకొని అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడుతూ ఉంటాం. అవునా? అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడుతూ ఉంటాం. అదే అర్థం చేసుకుంటే అందరిలో మనం కనబడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందరిలో మనం కనబడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నేను అందరిని అర్థం చేసుకోమని చెప్పట్లేదు నిన్ను. నీ కుటుంబ సభ్యులనైనా సరే నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ 1 డిగ్రీ చేంజ్ అంటాం చూడండి. ఈ 1 డిగ్రీ చేంజ్ అంటాం. అంటే నిజంగా మార్చాలి సార్ తప్పదు. మారాలి తప్పదు. చాలా మంది ఏమంటారంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాక ముందు నుంచి ఇంతే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి ఇంతే, నేను ఈ బిజినెస్ చేయకముందు నుంచి ఇంతే, నేను ఈ ఊర్లోకి రాకముందు నుంచి ఇంతే, నేను ఇల్లు కట్టక ముందు నుంచి ఇంతే, నేను కారు కొనకముందు నుంచి ఇంతే, నేను ఇట్లే ఉంటా. అరే నాకు అర్థం కాదు. మా తాత గుర్రం ఎక్కిండు. నేను కూడా గుర్రమే ఎక్కుతా అనంటే, అరే ఏంటి నాకు అర్థం కాదు. ఇంకా తాతల కాలం అనుకుంటున్నావా ఇది? తాతల కాలంలో గుర్రాలు నడిచే రోడ్ ఉండే అప్పుడు. ఎందుకంటే అంతా అడవి, అంతా మట్టి ఉండే కాబట్టి గుర్రాలు నడిచేది. ఇప్పుడు మీ తాత ఎక్కిన గుర్రం ఉన్నా గుర్రాలు నడిచే రోడ్డు లేదు ఇప్పుడు.
గుర్రాలు నడిచే రోడ్ లేదు ఇప్పుడు. అంతా డాంబర్ రోడ్ అయిపోయింది. సీసీ రోడ్ అయిపోయింది. కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి. కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్ అంటారు. ఇఫ్ యూ ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లాగానే ప్రవర్తించాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో వ్యక్తి లాగానే ప్రవర్తించాలి. అంతేగాని నేను ఆఫీస్‌లో బాస్‌ని బెల్ కొడితే టీ వస్తది, బెల్ కొడితే కాఫీ వస్తది అనంటే ఇంట్లో బెల్ కొడితే ఏం రావు. బెల్ కొట్టుడు కాదు. నువ్వే పోయి కాఫీ పెట్టుకొచ్చుకోవాలి. నువ్వే పోయి కాఫీ కలుపుకురావాలి. నువ్వే పోయి కప్పులు కూడా కడగాలి. అంతేగాని నేను బాస్‌ని, నేను ఆఫీస్ ఫైల్‌లు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అందులో పోతా, ఇందులో పోతా అనంటే అక్కడ ఇక్కడ కాదు. అది ఇంటి దగ్గర కాదు కదా! అంటే ఎక్కడ నువ్వు ఎలా అరే! ఈ విషయాలు నిజంగా చూడండి మనం ఏం క్యారీ చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. ఏం క్యారీ చేస్తున్నాం మనము అనంటే ఏం క్యారీ చేస్తున్నాం? ఈగోని క్యారీ చేస్తున్నాం వాస్తవానికి. ఏం క్యారీ చేస్తున్నావు నువ్వు? ఈగోని క్యారీ చేస్తున్నావు. ఏ క్యారీ చేస్తున్నావు? ఈగో. ఈగో ఉంటే నీ జీవితం గోవిందానే వాస్తవానికి. నీ జీవితం గోవిందానే. అంటే ఈ గో లేకపోతే ఈ గోలో 3 అక్షరాల పదమే. కానీ ఈ గో లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఈ గో వదిలితే ఫస్ట్ అయ్యేదేంటి అనంటే ఎన్‌లైట్‌మెంట్. జ్ఞానోదయం అయితదట ఈగోని వదిలేస్తే ఫస్ట్. తర్వాత ఏమైతదంటే ఈగోని వదిలితే ఎన్‌రిచ్‌మెంట్. అంటే సుసంపన్నం అయిపోతూ ఉంటాడట వాస్తవానికి. సుసంపన్నం అయిపోతూ ఉంటాడట. తర్వాత ఆటోమేటిక్‌గా ఈగోని వదిలితే ఎంజాయ్‌మెంట్ వస్తదట. ఎంజాయ్‌మెంట్ అంటే సుఖము, భోగము వస్తూ ఉంటదట వాస్తవానికి. చూడండి ఈ గో అనే ఈ 3 అక్షరాల పదాన్ని ఎప్పుడైతే నీ జీవితంలో నుంచి వదిలేస్తూ ఉంటే ఈ అనే 3 విషయాలు మనకు వస్తూ ఉంటాయి. ఏంటి అవనంటే ఏంటవి? ఎన్‌లైట్‌మెంట్ వస్తూ ఉంటుంది. ఎన్‌రిచ్‌మెంట్ అవుతూ ఉంటాము. ఎంజాయ్‌మెంట్ వస్తూ ఉంటుంది వాస్తవానికి. నిజంగా అందరి దగ్గర ఈగో ఉండదండి. ఇంట్లోనే ఈగో ఉంటది వాస్తవానికి ఎక్కువగా. కాబట్టి బయట చూపెడితే పని చేయదు కాబట్టి ఇంట్లో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రపంచమంతా నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులతో ఎందుకు ఆనందంగా ఉండవు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నువ్వే ప్రపంచం గదా! నీ కుటుంబానికి నువ్వే ప్రపంచం గదా! నీ పిల్లలు నీ కోసం జూస్తూ ఉన్నారు గదా! మా డాడొస్తాడు, మా పప్పా వస్తాడు అని పొద్దున్నుంచి వెయిట్ జేస్తా ఉంటే, ఇంటికొచ్చేటప్పుడు ఆ చికాకు ఫేస్ పెట్టుకొని, ఆ ఆఫీస్ స్ట్రెస్ పెట్టుకొని, ఒక మంత్ ఎట్లనో పెట్టుకొని ఎందుకొస్తున్నావు ఇంటికి? అర్థమవుతుందా నీకస్సలు? అర్థమవుతుందా నీకస్సలు? గుడికెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. మసీదుకెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. చర్చికెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. మరి గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అంటున్నావే, మరి గృహంలోకొస్తున్నప్పుడు ఎలా రావాలి? కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి. మారాల్సిన అవసరం ఉందా లేదా? మాట మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పనిని మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనంటే ప్రతీది మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనండి. చిన్నప్పుడు నేను ఇట్లా పెరిగిన వాడిని నువ్వు కూడా ఇట్లనే పెరగాలని పిల్లల్ని పెంచాల్సిన అవసరం లేదిప్పుడు. చిన్నప్పుడు అంటే నువ్వు అట్లా పెరిగినావు. ఆ సిట్యుయేషన్స్ వేరు. ఇప్పుడున్న పిల్లోడి కండిషన్స్ వేరు. ఇప్పుడున్న పిల్లోడి సిట్యుయేషన్స్ వేరు. బీఎండబ్ల్యూ కారు కొనియలేదని ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి, ఒక యువకుడు ఈరోజు పేపర్ చూసారో లేదో మీరు? అరే! బియ్యానికి డబ్బులు లేవురా నాయనా అంటే బీఎండబ్ల్యూ కారు కావాలట. సరే బీఎండబ్ల్యూ కారు నేను కొనియలేకపోతే తర్వాత నీకు స్విఫ్ట్ కారు కొనిస్తా అని చెప్పారట. ఆ చెప్పే విధానం ఎలా కన్విన్స్ చేయలేకపోతున్నారు. కన్వే చేయలేకపోతున్నారు. ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇరిటేట్ అవుతున్నారు. పిల్లలతో ఎలా డీల్ చేయాలి? పిల్లలు ఎలా డీల్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాము. ఆ అనవసరమైన ఇరిటేషన్‌లో, అనవసరమైన ఫ్రస్ట్రేషన్‌లో, ఆ కోపంలో అనకూడని మాటలు అనేస్తూ ఉన్నాము. ఆలోచించే ప్రయత్నం చేయండి. అనకూడని మాటలు అనేస్తూ ఉన్నాం వాస్తవానికి. అలా అనడం ద్వారా నిజంగా వాళ్ళు చాలా హర్ట్ అయిపోతున్నారు. పిల్లలనే కాదండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే హర్ట్ అవుతారా లేదా ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా అంటే మీరు హర్ట్ అవుతారా లేదా? అవుతారు గదా! మరి మిమ్మల్ని ఎవరైనా అలా అన్నప్పుడు మీరు హర్ట్ అయినప్పుడు, మరి మీరు ఎవరినైనా అలా అంటూ ఉన్నప్పుడు నేనక్కడ ఆగాలి. ఆ విషయంలో నేర్చుకోవాలి. ఆ విషయంలో మార్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి గదా! మనకు వస్తానంటే వి నీడ్ సీరియస్ పీపుల్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఆల్సో. మీరు మారాలి. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి మనం వాస్తవానికి. ఇప్పుడు ఈత కొట్టాలి అనంటే నీళ్ళని చూసుకుంటా వీడియో చూస్తే ఈత కొట్టడం వస్తదా? నీళ్ళని చూసుకుంటా వీడియో చూస్తే ఈత కొట్టడం ఎలా అనే వీడియో చూస్తే వస్తదా ఈత కొట్టడం? ఈత కొట్టడం రావాలంటే నీళ్ళలోకి దిగాలి, మునగాలి, ఆటోమేటిక్‌గా అలా పట్టుకోవాలి. అలా పట్టుకుంటారు నడుస్తా ఉంటది. సైకిల్ తొక్కడం రావాలన్నా సైకిల్ పట్టుకోవాలి, కింద పడాలి, దెబ్బ తాకాలి, రక్తం రావాలి. అప్పుడు మాత్రమే సైకిల్ తొక్కడం అనేది వస్తది కదా! ఇటువంటి అద్భుతమైన అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయంటారు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ చూజ్ చేసుకొని, ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఈ విషయాలన్నీ నేర్చుకొని, మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు వెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే వాస్తవానికి ప్రపంచంలో చాలా శక్తివంతమైన లోహం ఏదైనా ఉంది అనంటే ఏంటంటే శక్తివంతమైన లోహం అనంటే ఇనుము. ఇనుము చాలా శక్తివంతమైన లోహం అంట వాస్తవానికి. కానీ ఇనుము కన్నా శక్తివంతమైనది ఏది అనంటే ఏంటి? నిప్పు. ఎందుకు అనంటే ఆ నిప్పు ఇనుముని కరిగిచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ నిప్పు కన్నా శక్తివంతమైనది ఏంటి అనంటే నీరు. ఎందుకనంటే ఆ నీరు నిప్పుని ఆర్పేస్తూ ఉంటుంది. కానీ ఆ నీరు కన్నా శక్తివంతమైనది ఎవరు అనంటే నువ్వు వాస్తవానికి. ఆ నీరు కన్నా శక్తివంతమైన వాడు ఎవరు అంటే నువ్వు. ఎందుకనంటే ఆ నీటిని తాగేస్తూ ఉంటావు వాస్తవానికి. కాబట్టి నిజంగా నువ్వు శక్తివంతుడివి. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించే ప్రయత్నం చేస్తూ, అద్భుతమైన స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకుంటూ,
నో యువర్ సెల్ఫ్, నీ స్ట్రెంగ్త్స్ ఏంటో అన్న విషయాలను తెలుసుకుంటూ, ఏ ఏరియాలలో వీక్‌గా ఉన్నావు అనే విషయాలను తెలుసుకుంటూ, నువ్వు ఒక ప్రాసెస్ ప్రకారం ఒక వ్యాపారం అన్నాక అమ్మకాలుండాలట. వ్యాపారం అన్నాక అమ్మకాలుండాలి. సంసారం అన్నాక నమ్మకాలుండాలట. సంసారం అన్నాక నమ్మకాలుండాలట. ఎందుకు అనంటే వ్యాపారంలో అమ్మకాలుంటే అభివృద్ధి అట అది. అభివృద్ధి అట. అదేవిధంగా సంసారంలో నమ్మకాలుంటే ఆనందం అట వాస్తవానికది. ఆనందం. అంటే ఆ అభివృద్ధి, ఆనందము మనకు సొంతం కావాలి అనంటే మన పర్సెప్షన్ మార్చుకునే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మనం కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలా అద్భుతమైన విషయాలని నేర్చుకుంటూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా సందర్భాలలో మనం చాలా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంట్లో అయితే సోఫా సెట్ కొంటాం, టీవీ సెట్ కొంటాం, ఇంకే సెట్ కొంటాం, ఆ సెట్ కొంటాం, ఈ సెట్ కొంటాం. అన్ని సెట్‌లని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంట్లో. అవునా కాదా? ఏ సెట్ తెచ్చినా గాని ఇంట్లో అన్నీ ఫిక్స్‌గా సెట్ అవుతున్నాయా లేదా అని ఆలోచించి అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నేనేమంటానంటే నీ ఇంట్లో కావచ్చు, నీ ఒంట్లో కావచ్చు, నీ ఒంటి పైన కావచ్చు, ఏది సెట్ చేసుకున్నా, సెట్ చేసుకోకపోయినా నీ మైండ్‌ని సెట్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీ మైండ్‌ని సెట్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకు నీ మైండ్‌ని సెట్ చేసుకోవాలి అనంటే 15,00,000,00,00,000 కణాలట. 15,00,000,00,000 కణాలు. అంటే ఆ ఒక్కొక్క కణాన్ని ఇలా అంటించుకుంటూ పోతే మన భారతదేశం మొత్తం చుట్టి వచ్చినా కానీ ఇంకా ఎంతో పొడుగా మిగిలి ఉంటుందట. 15,00,000,00,000 కణాలున్న నీ మెదడు వాస్తవానికి నిజంగా 16,000 ఫ్రీక్వెన్సీని 1600 నాట్ సారీ 1600 ఫ్రీక్వెన్సీ కలిగిన చెవులు నీకున్నాయట. 8,00,000 ఫైబర్స్ కలిగిన కళ్ళు. ఎందుకనంటే ఈ ప్రపంచంలోనే సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా గుర్తించేవి మన కళ్ళంట వాస్తవానికి. అదేవిధంగా 206 ఎముకలు, 656 కండరాలు, శరీర కండరాలు. ఇవన్నీ కూడా దేని ఆధారంగా పనిచేస్తూ ఉంటాయంటే, మన బాడీలోని పార్ట్స్ అన్ని దేని ఆధారంగా పనిచేస్తూ ఉంటాయంటే, మన మైండ్ ఇచ్చే సజెషన్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయట వాస్తవానికి. కాబట్టి ఆ మైండ్‌ని నువ్వు కరెక్ట్‌గా సెట్ చేసుకోగలిగితే, నీ జీవితంలో అన్నీ సెట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని మనస్ఫూర్తిగా సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల.